అలసిపోయిన ఇంట్లో ఎకేషన్స్ ఉన్నా, లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా ప్రతి ఒక్కరు కూడా రెస్టారెంట్స్‌కి వెళ్లి తినడం ఎక్కువగా అలవాటైపోయింది. కానీ అక్కడ నాన్ వెజ్ అసలు బావుందా? బాలేదా? మంచిదా? చెడ్డదా? అనేది కూడా ఆలోచించని పరిస్థితిలో ఉన్నామని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో అనేకంగా రెస్టారెంట్స్‌లో మనం చూస్తూనే ఉన్నాం. కుళ్ళిపోయిన మాంసం, మాంసంలో నుంచి చికెన్ బిర్యానీలో నుంచి, మటన్ బిర్యానీలో నుంచి పురుగులు రావటం, వాసన రావటం, బల్లిలు పడడం ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. అయినా కూడా వాటి మీద అసలు మక్కువ పోవట్లేదని చెప్పొచ్చు ప్రజలకి. అయితే ఇప్పుడు అధికారులందరూ కూడా వాటి మీద దృష్టి పెట్టి ఎక్కడెక్కడ నగర వ్యాప్తంగా కూడా ఎక్కడి నుంచి మాంసం సప్లై అయితుందనే దాని మీద పోలీసులు అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు దృష్టి సాధించారు. అదే కోణంలో ఈ రోజు భారీగా 10,000 టన్నుల మాంసాన్ని పోలీసులు దగ్గర తీసుకున్నారు. అంటే దాదాపుగా కుళ్ళిపోయిన మాంసం. గుజరాత్, మహారాష్ట్ర ఇలా ఎక్కడెక్కడి నుంచో కుళ్ళిపోయిన, చనిపోయిన మేకలు, గొర్రెల్ని అతి తక్కువ ధరకి తీసుకొని వచ్చి దాన్ని రసాయనాలు కలిపి స్టోర్ చేస్తున్నారు. అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనేది కూడా పోలీసులకి నిఘా అందటంతో దాని మీద ప్రత్యేక నిఘా పెట్టి మరి అవన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైతే ఇప్పుడు ఆ నలుగురు ఆ దందాన్ని అతి పెద్ద భారీ దందాను చేపడుతున్నారో వాళ్ళని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంత భారీగా చేపడుతున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా రెస్టారెంట్‌లోకి వెళ్లి తినటం, వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఇలాంటి కల్తీ ఆహారాన్ని తినటంతో వారి ఆరోగ్యం కూడా పాడవుతుందనే విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. ఇప్పుడు వరకు అనేక మంది రెస్టారెంట్‌లో తిని హాస్పిటల్ బారిన పడ్డ వాళ్ళని కూడా మనం చూసాం. ఇప్పుడు దాదాపుగా 10,000 టన్నుల కల్తీ ఆహారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా మేక, గొర్రె మాంసాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అదే విధంగా భారీ ఎత్తున ఇంత మాంసాన్ని ఎక్కడి నుంచి తెచ్చారు? ఏంటి? అసలు ఎక్కడుంది ఈ ముఠా అనే దాని మీద కూడా పోలీసులు నిఘా పెట్టి దర్యాప్తు చేపడుతున్నారు. మీరు కూడా బయట తినేటప్పుడు జాగ్రత్త వహించండి.